హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనిస్ మీ సిద్ధగమని సుదర్శన్. ఇక అఘోరి శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా ఊపిరి సలపకుండా చేసి మరీ ప్రజలను ఇబ్బంది పెట్టిన ఘనుడు. ఎక్కడ చూసినా ఆయన కథలే, ఏ మీడియాలో చూసినా ఆయన భాగవతమే. గంటలకు గంటలు విరామం లేకుండా మరీ ప్రచారం చేశాయి ఈ మీడియా ఛానళ్లు. అంతగా తన ప్రభావం చూపించాడు మరి మన అఘోరి శ్రీనివాస్. అలాంటి శ్రీనివాస్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. శవాలు పీక్కు తింటారని, హిమాలయాలకు వెళ్తారని ముచ్చట్టు చెప్పి చివరికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని షాకిచ్చాడు. పూజల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేసి చివరకు జైలు పాలయ్యాడు. ఓం నమః సంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం వాయాయ స్వాహ ప్రజవాయ స్వాహ వీయాయ స్వాహ కృతవే స్వాహ వచవే స్వాహ వత్వే స్వాహ మదాయ స్వాహ ముదాయ స్వాహ శృణ్వే స్వాహ నివే స్వాహాదిత్యాయ స్వాహ విష్ణువే స్వాహ ఆయుర్జే కల్పతాం. नहीं आ रहा, दोनों आटे लगाने उसमें थ्रेड है वो अच्छी बात है. ठीक है राम बोल दुर्गा महारानी की जय. అతి ఎక్కువైతే ఎలా ఉంటుందో, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పడానికి మన దగ్గర ఇప్పటికే బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ప్లస్ అదే కాక వర్షిణిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిణి అఘోరి దగ్గర లేదు, ఇలాంటి తంబ్లైన్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ రెండు రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? మనకు తెలియని, మనం ఎప్పుడూ చూడని లేటెస్ట్ ఎగ్జాంపులే ఈ అఘోరి క్యారెక్టర్. అతి కొద్ది కాలంలో ఈ అఘోరికి వచ్చిన నేమ్ ఫేమ్ అంతా ఇంత కాదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయిన పర్సనాలిటీల్లో ఈ అఘోరి కూడా ఒకరు. మొదట్లో అంతా బాగానే ఉంది. చాలామందికి ఈ లేడీ అఘోరి కొత్తగా అనిపించింది. అఘోరాలు నాగసాధువులు ఉంటారని అందరికీ తెలుసు, కానీ ఇలాంటి ఓ లేడీ అఘోరి కూడా ఉంటుందా? అంతా ఆశ్చర్యపోయారు. అతని వేషం చూశాక, అతను చేసే చర్యల గురించి తెలిసాక అందరిలోనూ ఈ అఘోరి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. శవాలను తింటానని, శ్మశానంలోనే పడుకుంటానని, ధర్మస్థాపన చేస్తానని, సనాతన ధర్మాన్ని రక్షిస్తానని ఇలా బోలెడు కబుర్లు చెప్పింది. మొదట్లో ఈ వ్యవహారం అంతా బాగానే నడిచింది. చాలామంది అఘోరిని ఓ దేవతలా చూశారు. అంతే భక్తితో మెలిగారు, ఎంతగానో గౌరవించారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దండాలు పెట్టారు. కానీ नहीं हो रही ना, वही तो दिक्कत है. ఆ గౌరవాన్ని
ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయింది అఘోరి. ఎంత వేగంగా ఫేమ్ చూసిందో అంతే వేగంగా పాతాళానికి పడిపోయింది. అఘోరి నాగసాధు అలియాస్ శ్రీనివాస్ మంచిర్యాల జిల్లాలోని నెన్నెల అనే గ్రామంలో పుట్టి పెరిగాడు. తాను చిన్న వయసులోనే హిమాలయాలకు వెళ్ళి అఘోరిగా మారినట్టు శ్రీనివాస్ చెప్పుకుంటున్నాడు. కానీ శ్రీనివాస్ యవ్వనంలో ఉన్న సమయంలో స్టైలిష్ హెయిర్ కటింగ్తో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. శ్రీనివాస్ నిజంగా హిమాలయాలకు వెళ్ళి ఉంటే ఎక్కడ ట్రాన్స్జెండర్గా మారేందుకు అవసరమైన సర్జరీలు చేసుకున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి అఘోరి నాగసాధులు ప్రజల్లో ఉండకుండా కేవలం కుంభమేళ సమయంలోనే బయటికి వస్తుంటారు. కానీ శ్రీనివాస్ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చానని ఖరీదైన ఫోన్లు, సొంత కారుతో తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నాడు. మత విద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు పోలీస్ అధికారులను సైతం ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నాడు. నీకు రాలే నిజంగా రాలే ఎన్టీపీసీ ఏమన్నా వచ్చినట్టు ఉంటే జరగండి చెల్లెవల్లి అది కాదు పద్ధతి కాదమ్మా. ఏంట్రా రై ఏంటి చెప్పు. ఏంట్రా సాధన చేసినంత వయసు లేదు. మీద వచ్చిందిగా ఇందాక వచ్చింది కదా మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా అంటే అర్థమవుతుంది. ఇంటిమేషన్ చేయాలి. నీ డ్రెస్ తీస్తే నా లోపల ఉన్న బేబీ కూడా నీకు విలువది. అరే నేను పోయితారు నిన్ను టార్గెట్ చేస్తారు. నాకు కిరికిరి తలవాడు తీసానంటున్నా. పెట్టండి ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మొదట్లో శ్రీనివాస్ను నిజంగానే అఘోరి అని నమ్మిన వారు సైతం ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. గ్రామాల్లో అయితే అతడు కనిపిస్తేనే దాడులు కూడా చేస్తున్నారు. సనాతన ధర్మం అనే ట్యాగ్ను అడ్డు పెట్టుకొని శ్రీనివాస్ చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్ని కాదు. శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని రచ్చరచ్చ చేశాడు. దీంతో వర్షిణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మాయమాటలు చెప్పి తమ కూతురిని ఎత్తుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. ఇంజనీరింగ్ చదువుకుంది. అసలు ఇట్లాంటి దానికి వాడు ఎట్లా అమ్మాయిని ప్రలోభ పెట్టాడు? ఎట్లా అంటే మీకు తాడేపల్లి 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాను, మీ నాన్నకి నేను రాజాలా చూసుకుంటాను, నీ సాధనలో ఎవరైనా చేస్తాను, నేను బాగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పాను. ఈ అమ్మాయి అసలు ఏ ఉద్దేశంతో వెళ్ళిందో అడిగి ఏం చెప్పాడు? ఈ అమ్మాయికి ఎవరైనా అంటే ఏం చేస్తారంట? అఘోరి విద్య నేర్పుతారంట, లేకపోతే డబ్బు పరంగా ఏమన్నా? అదే ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో చెక్ పవర్ ఇస్తానంది. చెక్ పవర్ ఆల్రెడీ ఇచ్చిందంట, ఎక్కడో కొందంట, అది ఫ్లాట్ అటు కొందంట. ఆశ్రమం కట్టిస్తున్నాను నేను, ఆశ్రమంలో చెక్ పవర్ ఇస్తాను, ఇంకా డబ్బులు మొత్తం నీయగా ఇక నీ ఇష్టం. అప్పుడు ఫస్ట్ లో అనుకున్నారుగా విష్ణు. ఇంతలోనే అఘోరి శ్రీనివాస్ తన భర్త అంటూ మరో మహిళ మీడియా ముందుకు వచ్చింది. అఘోరిగా మారక ముందు శ్రీనివాస్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపింది. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని ఆ మహిళ కమిషన్ను ఆశ్రయించింది. తన వద్ద డబ్బులు తీసుకొని వేధింపులకు పాల్పడ్డాడని, చాలా మంది మహిళలను శ్రీనివాస్ ఇలాగే మోసం చేశాడని ఆరోపించింది. ఇటీవల ఓ ప్రొడ్యూసర్ సైతం అఘోరి శ్రీనివాస్ పూజల పేరుతో తన వద్ద లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. తరచూ ఏదో ఒక ఇష్యూతో పోలీసులను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుండో కోరుకుంటూనే ఉన్నారు. అరెస్ట్ అయినని మాత్రమే తెలుసు, ఇంకా తనకి శిక్ష పడాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రకారంగా వాళ్ళు చేశారు, మిగతాది ఇంకా కోర్టు చూసుకోవాలి కదా. ఇప్పుడు పూర్తిగా హ్యాపీనెస్ అయితే ఏం లేదు, తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి, అదే నేను కోరుకుంటుంది. అయితే ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అంటే? గతంలోనే ఆల్రెడీ ప్రూఫ్స్ కానీ లేకపోతే మీ మ్యారేజ్ వీడియోస్ కానీ ఆరెంజ్ ఫొటోస్ కానీ అడగడం జరిగింది. మరి ఇప్పుడు అవి ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఈ కేసుకి ఏమైనా బలపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. మీరు కూడా ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, నేను కోర్టుకి సబ్మిట్ చేసుకుంటాను. నేను లీగల్గానే వెళ్తున్నాను కాబట్టి నేను చేసుకుంటాను. నేను కొన్ని పర్సనల్గా ఉంటాయి కాబట్టి నేను మీకు ఇవ్వలేను. సో నా కేసు కూడా సార్ చూస్తున్నారు, నేను ఆయనకు సబ్మిట్ చేశాను, పైన మహిళా కమిషనర్ కూడా నేను సబ్మిట్ చేశాను.
సో నేను కోర్టు ద్వారానే వెళ్ళిపోతా. సో ఇప్పటికి మీడియాకి ఏమి ఇవ్వాలనుకోవట్లేదు అంటే పర్సనల్ అంటే వేరే మ్యారేజ్ ఫోటోస్ కానీ ఇప్పుడు నాకు కూడా కొన్ని డీటెయిల్స్ నాకు నిన్ననే వచ్చాయి. ఆ దరిద్రుడు చేసిన ఘనకార్యం నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది అమ్మాయిలు ఉన్నాడు. ఒక నన్నే కాదు, వాడు కొంతమందిని పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పి కూడా కొన్ని తాళీలు తెచ్చిపెట్టుకున్నాడు. నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నాకు ఇంకా పేపర్స్ రూపంలో నాకు అవి అందలేదు. అవి అందిన తర్వాత నేను ఒక్కొక్కటి నేను కోర్టుకి నేను సబ్మిట్ చేసుకుంటాను. ఒకవేళ రివీల్ చేయాల్సి ఉంటే నేను మీకు మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి కూడా నేను చెప్తాను. డబ్బులు తీసుకున్నాడు. గోల్డ్ అంటే గోల్డ్ కుదోబెట్టి మరీ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవును, ఇదే కాదు గౌతమి గారు, ఇదే కాదు, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. నేను చూపిస్తాను, ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను. త్వరలో సబ్మిట్ చేస్తాము. మీరు మళ్ళీ ఏమైనా ఆల్రెడీ తను కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఏమైనా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతారా? ఏమైనా అడగాలనుకుంటున్నారా శ్రీనివాస్ని? అతను కనిపిస్తే బతుకుతాడనే గ్యారంటీ అయితే నాకు లేదు. నాలాంటి చాలా మంది అతని మీద, అంటే నా బాధ చెప్పుకుంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు, అంత హరాస్ చేశారు తను. చాలా వెక్స్ అయిపోయారండి మహిళలందరూ, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ గ్యాప్ లోని మీరు వచ్చిన తర్వాత ఈ 1 వీక్ గ్యాప్ లోని ఇంకెవరైనా బాధితులు మీకు ఏమైనా ఫోన్ చేశారా? చేశారు, అదే చెప్తున్నాను, విత్ ప్రూఫ్స్ తోటి ఉన్నాయి, 1, 2 కాదు. వాడు చేసిన అరాచకాలంటే ఎన్ని ఉన్నాయంటే జనవరి 1, 2025 రోజున. సార్ గురువు గారు సార్ మీరు కూడా ఉండాలి. మీరు ఉండాలి సార్. సార్ స్వామీజీ నేను ఇక్కడికి వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ కారణం మా మామయ్య, మా అన్నయ్య, ఇంకో అన్నయ్య ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఇంకా ముందు తీసుకెళ్ళింది మా గురువు గారు, మా సార్, మా సాయికృష్ణ ఆజాద్ అడ్వకేట్ గారు. సో అందుకే చెప్తున్నాను, నాకు ఫోన్స్ వచ్చాయి, వాడు చేసింది అంతా ఇంత కాదు. పాపం గురువుగారు కూడా సార్ కూడా తెలియదు, నేను చెప్పలేదు, నేను ఇప్పుడే రివీల్ చేస్తున్నాను. జనవరి 1 రోజున, ఇది ఎల్లూరు శ్రీనివాస్ ఖచ్చితంగా చూడాల్సిందే, జనవరి 1, 2025 రోజున కొంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పసుగుమ్మలు తెప్పించాడు, తాళ్ళు తెప్పించాడు. అది ఎవరితోటి తెప్పించిండు, ఎక్కడ తెప్పించిండు అనేది ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంతేకాదు అతను ఒక క్యాన్ పట్టుకొని తిరుగుతాడు, పెట్రోల్. ఆ 5 లీటర్ల క్యాన్ ఎక్కడిది, అందులో పెట్రోల్ ఎక్కడిది, వాడి దగ్గర ఉన్న ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు ఎక్కడివి, అవి ఎవరు ఇప్పించారు. అదే కాకుండా 5-6 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అవి ఎవరు ఇప్పించారు, ఎట్లా వచ్చినాయి, అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక ఆడ కూతురు తన పుస్తెల్ కుదవబెట్టి లేదా అమ్మో డబ్బులేసింది దరిద్రునికి, ఆ అమ్మాయి నిన్న కాల్ చేసి ఏడ్చుకుంటూ మాట్లాడడం, అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను తొందరలోనే సబ్మిట్ చేశాను. నేను అలాంటివి కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తారు, ఆ బాధితులు నేను తీసుకొస్తాను. నేను గురువు గారు, మా సారు వాళ్ళ సమక్షంలో నేను తీసుకొచ్చి కూడా నేను మీకు పెడతాను. సమాజం మొత్తం ఉన్న డౌట్ ఒక్కటే, ఆయనకు నిజంగా మంత్రాలు వస్తాయా, ఎందుకు ఆడవాళ్ళు ఇంత తొందరగా లొంగుతున్నారు ఆయనకి అనేది డౌట్ ఒకటి ఉంది, అదొకటి చెప్పండి. అది నాకు కూడా ఉంది, డౌట్ ఉన్నాయి అని నాకు కూడా 50%. ప్రభావం చెప్పండి. అదేదో వశీకరణ అదేదో అంటారు కదా, సో అట్లా సిగ్నేచర్ పెట్టడానికి గ్రీన్ సిగ్నేచర్ అంటే అసలు ఎందుకు పడిపోతున్నారు ఆడవాళ్ళు అట్లా ఆయనకి శ్రీనివాస్, అదే మెయిన్ ఇప్పుడు ఆలోచన అందరూ. నగ్న పూజల పేరుతో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ పై చీటింగ్ కేసు నమోదైంది. నగ్న పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లుగా ఫిర్యాదు వచ్చింది. డబ్బులు తిరిగి అడిగినందుకు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. దాంతో పోలీసులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కోర్టు అఘోరికి రిమాండ్ విధించింది. దాంతో అఘోరి శ్రీనివాస్ జైలు పాలయ్యాడు. ఒక డాక్యుమెంట్ తీయాలి, జిరాక్స్ కావాలి. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా, ఒక విజువల్ తీస్తున్నావు. మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? వర్షిని పెళ్లి చేసుకున్నాక తెలుగు రాష్ట్రాలకు దూరంగా బతుకుతానని వెళ్ళిపోయింది అఘోరి. కానీ పోలీసులు అంతా ఛాన్స్ ఇవ్వలేదు. వెతుక్కుంటూ వెళ్ళి మరీ పట్టుకొచ్చేశారు, జైల్లో వేశారు. ఈ అఘోరి ఎపిసోడ్లో ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది. అతిగా మతిపోయి ప్రవర్తించే అఘోరి అయినా చట్టానికి అతీతం కాదని తేలిపోయింది. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది,
అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఆధ్యాత్మికను అడ్డు పెట్టుకొని అఘోరి ఎంత అతి చేయాలో అంత చేసేసింది. ధర్మస్థాపన అంటూ ఆగమాగం చేసేసింది. పూజల పేరుతో తనని నమ్మిన వాళ్ళను మోసం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా వరుస సంఘటనలన్నీ అఘోరిని వ్యక్తిగతంగా పతనమయ్యేలా చేశాయి. ముఖ్యంగా అఘోరి చర్యలు ఆధ్యాత్మిక గురువులు అఘోరీలపై సమాజంలో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. అవన్నీ ఆమె ప్రతిష్టను, నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. జనంలోనూ అఘోరి పట్ల విరక్తి వచ్చేసేలా చేశాయి. మొదట్లో భక్తితో చూసిన వాళ్ళే ఇప్పుడు చీదరించుకుంటున్నారు. ఇలా ఉన్నవెంట్రా బాబు అని నిట్టూరుస్తున్నారు. మొదట్లో ఇంట్రెస్టింగ్గా చూసిన వాళ్ళే ఇప్పుడు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేమైనా మోసం, బెదిరింపు, ఆరోపణలతో అఘోరి అరెస్ట్ అవ్వడం, జైలుకు వెళ్లడం లాంటి పరిణామాలు న్యాయ వ్యవస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అఘోరి కేసు సనాతన ధర్మం పేరు చెప్పి ఆధ్యాత్మిక దుర్వినియోగం చేసే వారిపై చట్టం కఠినంగా వ్యవహరించగలదని రుజువు చేసింది. ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది. లిమిట్ క్రాస్ అయితే తర్వాత వచ్చే పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సనాతన ధర్మస్థాపన అంటూ దుకాణం మొదలుపెట్టిన అఘోరి తర్వాత ట్రాక్ తప్పాడు. అమ్మాయిల వెంట పడ్డాడు, ప్రేమ అన్నాడు, పెళ్లి అన్నాడు, అసలు తెలుగు రాష్ట్రాలకే రానన్నాడు. కానీ సీన్ కట్ చేస్తే అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. ఈ పతనం ఇక్కడితో ఆగుతుందా? అఘోరి ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సిందేంటి? ప్రతిదానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉన్నట్టే ఎండింగ్ కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో ఇన్స్టంట్ హిట్ అయిన ఏ క్యారెక్టర్ కూడా ఎక్కువ కాలం ట్రెండింగ్లో నిలిచినట్లు హిస్టరీలో లేదు. అతి కొద్ది మంది మాత్రమే సోషల్ మీడియాలో తమకు వచ్చిన హైప్ని నిలబెట్టుకున్నారు, తెలివిగా వాడుకున్నారు, ఇక లైఫ్లో సెటిల్ అయ్యారు. మిగతా వాళ్ళంతా వచ్చిన నేమ్, ఫేమ్ని ఎలా వాడుకోవాలో తెలియక ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అఘోరి క్యారెక్టర్ కూడా అలాంటిదే. సడన్గా ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసి పడేసింది. నడిచిన నాళ్ళు నడిపించింది, చివరికి జైలు పాలైంది. అందుకే అనేది అతిగా రియాక్ట్ అయితే సీన్ రివర్స్ అవుతుందని. ఆధ్యాత్మికతను అడ్డు పెట్టుకుని సమాజంలో అతిగా ప్రవర్తించిన అఘోరి కూడా బాగుపడలేదు. చట్టానికి అఘోరి ఏమంతా అతీతం కాదని తేలిపోయింది. అఘోరి ఓవర్ యాక్షన్ చేస్తే ఏ స్థాయికి వెళ్ళిందో ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర రాష్ట్రాలు చూశాయి. ఆలయాలకు వెళ్ళడం, ఎవరిని లెక్క చేయకుండా విఐపీల దర్శనాలు చేసుకోవడం, ప్రశ్నిస్తే బూతులు తిట్టడం, ఆపితే కర్రలు తీసుకొని కొట్టడం లాంటివి చేసింది. కొన్నిసార్లు పెట్రోల్ క్యాన్ తీసుకుని ఆత్మార్పణం చేసుకుంటానంటూ బెదిరించింది. చివరకు పోలీసులను కూడా లెక్క చేయకుండా ప్రవర్తించింది. వాళ్ళను బూతులు తిట్టడమే కాదు, వారిపై చేయి చేసుకునేందుకు కూడా ప్రయత్నించింది. అబ్బో, అఘోరి చేసిన అతి అంతా ఇంతా కాదు. ఆమె చర్యలు, ఆర్థిక లావాదేవీలు, జనంలో అతి ప్రవర్తన లాంటివన్నీ ఆమె పతనానికి దారితీశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే అఘోరి శ్రీనివాస్ ప్రేమ వ్యవహారం మరో ఎత్తు. శ్రీవర్షిని అనే అమ్మాయితో అతను గడిపిన ప్రేమ వ్యవహారం, ఆమెను పెళ్లి చేసుకోవడం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం, కుటుంబ తగాదాలు ఇలా చాలానే నడిచాయి. ఇంతలోనే అఘోరికి ముందే పెళ్ళైపోయిందనే విషయం బయటపడింది. అతని మొదటి భార్య రాధిక తనను మోసం చేసి వర్షిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అఘోరి జనంలో మరింత పలుచనైపోయాడు. ఇదిలా ఉంటే నగ్న పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి బెదిరింపులకు పాల్పడిన కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు. మొదటి నుంచి అఘోరి వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. సనాతన ధర్మం అంటూ, ఆధ్యాత్మిక భక్తి మార్గం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, ఆలయాలను సందర్శిస్తూ కాంట్రవర్సీలకు కేరఫ్గా మారింది. ఇక బీటెక్ చదివిన శ్రీవర్షినికి అఘోరితో వెళ్ళడం, అతన్ని పెళ్లి చేసుకోవడం కూడా జనంలో పెద్ద చర్చకే దారితీసింది. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న అఘోరి సడన్ గా ప్రేమ, పెళ్లి వైపు మళ్ళింది. ఈ పరిణామం ఎవరికీ అర్థం కాలేదు. దాంతో అతని ఆధ్యాత్మికత, భక్తిపై అందరిలోనూ అనుమానం మొదలైంది. తన పబ్బం గడుపుకునేందుకే ఈ వేషం వేశాడని చర్చ జరిగింది. అఘోరి ఆధ్యాత్మిక మార్గానికి కట్టుబడి ఉండకుండా పక్కదారి పట్టడంతోనే అతని పతనమైపోయాడు. అతని ప్రవర్తన, వ్యక్తిగత సంబంధాలు, ఒకరిని మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం, బెదిరింపులకు పాల్పడడం లాంటివన్నీ అఘోరిని ఎటు కాకుండా చేశాయి. ముఖ్యంగా అతనిని తనను తాను ఆధ్యాత్మిక వ్యక్తిగా చిత్రీకరించుకొని పూజలు, ధర్మం పేరుతో డబ్బులు వసూలు చేయడం, జనాన్ని మోసం చేయడం లాంటివి కూడా అతని ప్రతిష్టను దెబ్బతీశాయి. ఏ సోషల్ మీడియాతో అతను జనాన్ని ఆకర్షించి పాపులర్ అయ్యాడో, చివరికి అదే సోషల్ మీడియా అఘోరి వివాదాలను, మోసాలను, అతని నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఆఖరికి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టింది. ధర్మం పేరు చెప్పి దారి తప్పిన వారెవరైనా సరే చివరికి ఇలా జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందనే సందేశం ఇచ్చింది ఈ అఘోరి ఎపిసోడ్. ఇది స్పెషల్ స్టోరీ. నేను మీ సిద్ధగోని సుదర్శన్.
తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.